హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 27 అండి. ఈ కథలో ముందు భాగాలు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిట్టి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? సూర్య నిత్యతో పాటు ఆమెని ఇంటికి వెళ్ళి సుప్రజకు మాస్గా వార్నింగ్ ఇస్తూ పురుషోత్తంని వెనక్కు పిలవమని, లేకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని, వైభవ్తో కలిసి ఎంతగా ప్రయత్నించినా లాభం లేదు అంటూ చెప్తాడు. ఈశ్వర్ నిత్య డిఎన్ఏ శాంపిల్స్తో పాటు మరొక వ్యక్తి డిఎన్ఏని టెస్ట్కి పంపగా అవి రెండూ సరిపోలి వారి మధ్య వారసత్వపు బంధం ఉందని తెలుస్తుంది. మరోవైపు కారులో ఇంటికి పోతున్న నిత్య సూర్య ఏదో ఆలోచించడాన్ని చూసి, నిత్య ఏంటి సూర్య ఏదోలా ఉన్నావు, ఏమైంది అంటూ అడగ్గా సూర్య నిత్య మాటను దాటేస్తూ, ఏమీ లేదు నిత్య, మీ అందరి ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు అర్థమైంది నువ్వు మన పెళ్లి రోజు అంత రిస్క్ మీ ఫ్రెండ్ కోసం ఎందుకు చేశావో. నిజంగా మీరందరూ చాలా మంచి ఫ్రెండ్స్, అందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు కలుసుకుంటున్న ప్రతిసారి అంటూ చెబుతూ నిత్యను డైవర్ట్ చేసినా సరే అతని మనసులో సూర్యకు చాలా అనుమానాలే తిరుగుతూ ఉన్నాయి. అతనికి పదే పదే పిఏ నవీన్ తెచ్చిన ఫైల్ గుర్తుకు వస్తూ ఉంది. అందులో నిత్య గురించి ఎలాంటి వివరాలు ఉన్నాయో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు పురుషోత్తం ఏం చేస్తున్నాడో సూర్యకు ఎలా తెలిసిందంటే, పురుషోత్తంను ఆ రోజు సూర్య అమ్మ కొట్టడంతో, ఇంటి నుండి కోపంగా వెళ్ళిపోవడంతో అతను ఆ కక్షను మనసులో పెట్టుకుని తల్లిని గాని నిత్యను గాని ఏమన్నా చేస్తాడేమోనని భావించి పురుషోత్తం వెంట సూర్య రహస్యంగా ఒక మనిషిని ఉంచుతాడు అతని కదలికలను తెలుసుకోవడానికి. అయితే అతని వల్ల పురుషోత్తం వైభవ్ని కలిశాడని, వారిద్దరూ కలిసి నిత్య గురించి తెలుసుకోవడం కోసం ఎంక్వైరీ చేస్తున్నారని సూర్య అతని మనిషి ద్వారా తెలుసుకుంటాడు. దాంతో అతనికి విషయం వెంటనే తెలియడం వల్ల సూర్య వెంటనే అతని పిఏకి చెప్పి వీలైనంత తొందరగా నిత్య వివరాలన్నీ తెలుసుకోమని చెప్పి పురుషోత్తం చేసే ప్రతి పని మీద అతని మనిషి ద్వారా ఒక కన్ను వేసి ఉంచి, చివరికి అతను ఏం చెయ్యాలన్నా కూడా ఆ పని చేయలేని స్థితికి తీసుకొని వచ్చాడు. అలాగే పురుషోత్తం అతని ఎంక్వైరీలో కొంచెం కూడా ముందుకు పోనివ్వకుండా సూర్య చేస్తూ ఉన్నాడు. అలా జరిగిందంతా తలుచుకుంటూ కార్ని సూర్య ఇంటి ముందు ఆపేశాడు. అయితే కార్ దిగి లోపలికి వచ్చిన సూర్యను నిత్యను చూసిన సుమన వారిని త్వరగా స్నానం చేసి కిందికి రమ్మనగా వారు వెంటనే అలాగే చేశారు. దాంతో సుమన నిత్యను కిచెన్కి తీసుకుపోయి తన చేతులతో తన తల్లైన నీలాంబరికి ఇష్టమైన రవ్వ కేసరిని ఇంకా పూర్ణం బూరెలను దగ్గరుండి చేపించి తమ కుటుంబ సమక్షంలో నీలాంబరికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోని పెట్టి, ఈమె మాకు చాలా కావాల్సిన మనిషి నిత్య, ఈరోజు తన పుట్టినరోజు, కానీ ఆమె చనిపోయి చాలా సంవత్సరాలయ్యింది. అందుకే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున నేను గాయత్రి ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ ఇంటి కోడలిగా ఈ పనులన్నీ నేను నీతో చేయించాలని అనుకున్నా. అందుకోసమే మీ ఇద్దరికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పా అంటూ నిత్య చేసిన వంటకాలతో పాటు నీలాంబరికి నచ్చిన రంగులో చీరను తీసుకొని మరికొన్ని వంటకాలను పెట్టి ఆమెకు సమర్పించేలా చేసింది సుమన. అయితే నిత్యకు మాత్రం అలా ఆ ఫోటోని చూస్తూ సుమన చెబుతున్న ప్రతి పని చేస్తూ ఉంటే ఎందుకో నిత్యకు తెలియకుండానే ఆమె కన్నుల వెంట కన్నీరు వస్తూ ఉంది. అలాగే నిత్య నీలాంబరికి ఆ పనులన్నీ చేయడం చూసిన ఇంట్లో వారికి కూడా కన్నీరు అసలు ఆగడం లేదు. నీలాంబరి నిత్య గురించి తెలిసిన వారికి. కాకపోతే అక్కడ సూర్య ఉన్నాడని, అతనికి ఎక్కడ అనుమానం వస్తుందో అని వారు వారి కన్నీరుని కన్ను దాటనివ్వడం లేదు. అయితే సూర్యకు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా గడిచిన కొన్ని సంవత్సరాలలో అతని ఇంట్లో జరిగినట్లు అతనికి అసలు గుర్తే రావడం లేదు. పైగా ప్రతి పని నిత్యతో దగ్గరుండి పట్టి పట్టి అలా చేయించడాన్ని చూస్తూ ఉంటే సూర్యకు ఎందుకో మనసులో అనుమానం అనిపిస్తూ ఉంది ఆ విషయంలో.
అలాగే నీలాంబరి ఫోటోని పదే పదే తీక్షణంగా చూస్తూ ఉంటే ఆమెను ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది సూర్యకు. అలాగే ఇంకా ఆ నీలాంబరి అనే పేరు కూడా ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది. అలా సూర్య అనుమానాల నడుమ, వారి భావోద్వేగాల నడుమ ఆ కార్యం పూర్తిగా చేసింది నిత్య. అలా భోజనాలు అవ్వగానే నిత్య డైనింగ్ టేబుల్ సర్దడంలో సుమనకు సహాయం చేసింది. సూర్య భోజనం చేసి తన స్టడీ రూమ్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అలా వర్క్ చేసుకుంటున్న సూర్య దగ్గరకు రాఘవేంద్ర వచ్చి అతనిని గమనిస్తూ ఉంటే సూర్య ఆ సమయంలో రాఘవేంద్రను అక్కడికి రావడాన్ని చూసి, ఏంటి తాతయ్య ఇలా వచ్చావు అంటూ అడగ్గా, రాఘవేంద్ర మనవడా నీతో కొంచెం మాట్లాడాలిరా అంటూ అడగ్గా, సూర్య ఏంటో చెప్పు తాత అంటూ ఉంటే రాఘవేంద్ర సూర్య ముందు ఇబ్బంది పడుతూ, సూర్య అది మరి నువ్వు రాత్రి అంటూ ఉంటే సూర్య అర్థం చేసుకొని చిన్నపాటి ఇబ్బందితో, తాత రాత్రి అంతా బాగానే ఉంది, నువ్వు అంతలా కంగారు పడకు అంటూ ఉంటే రాఘవేంద్ర కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతూ, అరే పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు వద్దు అనుకోమాకండిరా, అది ఈ రోజుల్లో చాలా పాపం రా. ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అలాగే ఎవరిని ఇచ్చినా కూడా మనం ఇష్టంగా స్వీకరించాలి. లేకపోతే ఆ దేవుడు అసలు మనల్ని మర్చిపోయి ఆ అవకాశమే మనకు ఇవ్వడు. అలాగే పిల్లలు కాకుండా వాడిన మందుల వల్ల చివరికి అసలు పిల్లలే కాకుండా పోతున్నారు ఈ రోజులలో. నేను ఎందుకు చెబుతున్నానో నన్ను కొంచెం అర్థం చేసుకో సూర్య అంటూ సూర్యనే చూస్తూ, రాఘవేంద్ర ఈ ముసలోడు ఏదో చాదస్తంతో వాగుతున్నాడని మాత్రం అనుకోవద్దు. నాకు త్వరగా పిల్లలు కావాలిరా. ఆ దేవుడు నాకు ఇంకా ఎంత సమయం రాసిచ్చాడో తెలియదు కదా, అందుకే మీతో ఇలా చెప్తున్నా అంటుంటే సూర్య చాలా చనువుగా, అలాగే ఫ్రెండ్ తప్పకుండా నీకు ఒక మంచి బుల్లి ఫ్రెండ్ని త్వరలోనే ఇస్తా. నువ్వు మాత్రం ఈ విషయంలో అస్సలు దిగులు పడకు అంటూ ఏదో అడగాలి అనే విధంగా, తాత ఇందాక ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? నేనెప్పుడూ అసలు చూడలేదు. పైగా అమ్మ, అత్త చాలా ఫీల్ అయిపోతున్నారు ఆ ఫోటోని చూస్తూ. అసలు విషయం ఏంటి? అలా ఇందాక నిత్య ముందు అడగడం బాగోదు అని నేను అడగలేదు. అసలు ఆ నీలాంబరి నాకు ఏమవుతుంది? ఆమెకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? అంటూ అడగ్గా రాఘవేంద్ర నీలాంబరిని గుర్తు చేసుకుంటూ, అరే మనవడా తను చాలా మంచిది. అలాగే ఇప్పుడు నీకు ఆమె అత్తవుతుంది అంటూ చెబుతూ కొద్దిసేపు సూర్యతో మాట్లాడి నీలాంబరి విషయాన్ని మర్చిపోయేలా చేశాడు. అయితే ఇంతలో సూర్య ఫోన్ మోగింది. ఆ ఫోన్ని చూడగా నవ్య సూర్యకు చేస్తుంది. దాంతో వెంటనే ఫోన్ తీసిన సూర్య, ఏంటి డిజైనర్ గారు ఇలా రాత్రివేళలో ఫోన్ చేశారు అంటూ అడగ్గా నవ్య, అరే సూర్య నేను నీతో మాట్లాడాలిరా, రేపు ఆఫీస్కి రావచ్చా అంటూ అడగ్గా సూర్య సరే అన్నాడు. అలా సూర్య చివరికి తన రూమ్కి వెళ్ళిపోయేసరికి నిత్య బెడ్రూమ్ని సర్దుతూ ఉంది. అయితే అలా కొన్ని గంటల తర్వాత నిత్యను ఆ రూమ్లో బెడ్ దగ్గర అలా చూసేసరికి సూర్య బుర్రలో ఉన్న ప్రశ్నలన్నీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి. దాంతో సూర్య వెంటనే రూమ్ డోర్ పెట్టేసి నిత్యను వెనక నుండి పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటూ, ఏంటి బెడ్ సర్దేస్తున్నావు? ఎలా అయినా అది ఇంకొంచెం సేపట్లో అమీబాలా ఏ ఆకారం లేకుండా రకరకాలుగా మారిపోతుందిగా అంటూ ఆమెను వడిలో కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉంటే నిత్య సిగ్గుతో, సూర్య ముందు పాలు తాగు, తెచ్చా కదా ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటూ అతని వడి నుండి నిత్య లేవబోతుండగా సూర్య ఆమెను లేవనివ్వకుండా గట్టిగా ఆపేసి పట్టుకుంటూ, అయినా కొంచెం కూడా కష్టపడకుండా పాలు తాగడం ఎందుకే, ముందు మనం శ్రమించి ఆ తరువాత పాలు తాగుదాంలే అంటూ ఆమె నడుము చుట్టూ చేతులను బిగించి ఆమె నైటీకి ఉన్న ముడిని సూర్య సున్నితంగా అతని పెదవులతో విప్పగా అతని మీసాల తాకిడికి నిత్యలో నవనాడులు నాట్యం ఆడడం మొదలుపెట్టాయి. అలా సూర్య నిత్య వలువలను వదులు చేసి అతని చేతులతో నిత్య శరీరానికి ప్రేరేపణను కలిగిస్తూ మత్తెక్కించే మాటలతో కవ్వించే చూపులతో చూస్తూ, నిత్య ఈ రోజు నుండి నేను నీ సంతోష స్వరాలే వింటా, నీ శరీర గాయాల తాలూకు బాధలను కాదు. ఈరోజు నీకు కొంచెం కూడా నా వల్ల ఇబ్బంది ఉండదు, నేను కలగనివ్వను.
ఒకవేళ నీకు నా చర్యల వల్ల నిజంగా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నువ్వు నాకు చెప్పి నన్ను ఆపేసేయ్. ఎలాంటి మొహమాటం పడకు అంటూ ఆమె అనుమతి కోసం అడుగుతూ ఉంటే నిత్య ఆ మాటలన్నిటినీ విని చిన్నపాటి సిగ్గుతో సూర్య చెంప మీద చిట్టి ముద్దు పెడుతూ, నీ ఇష్టమే నా ఇష్టం సూర్య అంటే సూర్య చిలిపిగా ఆమె గడ్డం పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమెను కన్ను గీటగా నిత్య సూర్య గుండెలలో ప్రేమగా తలదాచుకుంది. అలా సూర్య ఆమె తనువు పైన తీయని ముద్దులు అద్దుతూ తనువుల తాపం తీర్చుకుంటూ శరీరాలలో శ్రమను చాలా సుఖంగా మలుచుకుంటూ ప్రతి పనిలో కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రేమను ఒకరి మీద ఒకరు కురిపించుకుంటూ వారి ఇష్టాన్ని చూపించుకునే చర్యలలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ పడిలేచిన అలలలా ప్రేమను పంచుకుంటూ అలసిన శరీరాలు రెండు చెమటలతో తడిసిపోతే అవి అలసిన తాలూకు అలసటను సుతిమెత్తగా తీర్చుకుంటూ ఉంటే వారి మనసులు మాత్రం ఇంకా వారిద్దరి ప్రేమరతిని జరుపుకుంటూనే ఉన్నాయి. అయితే అదే సమయంలో మరొక చోట అప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం దిగి బయటికి వచ్చిన వ్యక్తి అతని కోసమే ఒకరు బయట సోమేష్ అనే బోర్డును పట్టుకుని ఉన్నాడు. అది చూసిన సోమేష్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళిపోయి, మిమ్మల్ని ఈశ్వర్ సార్ పంపించారా అంటూ అడగ్గా అతను అవును అంటూ చెప్పగా సోమేష్ అతనితో పాటు కలిసి ఆ రాత్రిలో ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సోమేష్ని ఇండియాకి ఈశ్వరే పిలిపించాడు. సోమేష్ నీలాంబరి భర్త, నిత్య తండ్రి. అతని డిఎన్ఏ టెస్ట్ కోసం ఫోన్ చేసి అతని శాంపిల్స్ని ఈశ్వర్ ఇండియాకు రప్పించి సరిపోల్చి చూడగా నిత్య సోమేష్కి నీలాంబరికి పుట్టిన కూతురని ఈశ్వర్కి 100% రుజువయ్యింది. దాంతో వెంటనే సోమేష్ని ఈశ్వర్ ఇండియాకి పిలిపించాడు ఒక ప్లాన్తో. అసలు కొన్ని సంవత్సరాల క్రితం ఏమైంది అంటే నీలాంబరితో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసిన సోమేష్ అతని చేతులలో డబ్బులు అయిపోగానే ఈశ్వర్ దగ్గరికి వెళ్ళగా ఈశ్వర్ అతనికి కొన్ని డబ్బులు ఇచ్చి పంపించేసేవాడు. అలా సుమారు 4-5 సార్లు జరిగిన తరువాత అలా పదే పదే ఈశ్వర్ని కలుస్తూ ఉంటే ఏదో ఒకరోజు గాయత్రికి సోమేష్ విషయం తెలిసి అనుమానం వస్తుంది అని భావించిన ఈశ్వర్ సోమేష్ని గల్ఫ్ దేశంలో ఒక ఇంటి తోటమాలిగా పనికుదిర్చి పంపించేశాడు. అయితే ఇన్ని రోజులకు ఆ దేవుడు చేసిన కార్యాల వల్ల నిత్య ఈశ్వర్ జీవితంలోకి రావడం వల్ల సోమేష్ని ఒక ప్లాన్తో ఇండియాకి పిలిపించాడు ఈశ్వర్. ఢిల్లీలో సోమేష్ దిగాడు అని తెలిసిన ఈశ్వర్ సంతోషపడిపోతూ, నిత్య సమయం చూసి మొదలు పెడతా ఇక నా ఆట అంటూ మనసులో అనుకుంటూ ఉంటే ఇక్కడేమో శరీరాల ఆట అయిపోవడంతో అలసిపోయిన నిత్య సూర్యకు పాలు తెచ్చి ఇవ్వగా అవి బాదం పాలు. అవి తాగుతున్న సూర్య, ఏంటి ఈరోజు బాదం పాలు తెచ్చావు నువ్వు అంటూ అడగ్గా నిత్య అయోమయంగా, ఏమో సూర్య నాకు తెలియదు, గాయత్రి పిన్ని ఇచ్చింది నేను తీసుకొని వచ్చా అంతే అంటూ చెప్పగా సూర్య ఆ పాలను సగం తాగి నిత్యకు ఇవ్వగా ఆమె ఆ పాలను తాగేసింది. ఆ పాలను తాగిన తరువాత నిత్య ఏదో ఆలోచిస్తున్నట్లుగా, పిన్ని మనకు నీరసం తగ్గడానికి ఇలాంటి పాలు ఇచ్చి ఉంటుంది అంతే అంటూ అనగా సూర్య చిన్నపాటి నవ్వుతో ఆమెను పట్టుకొని, అంటే ఇప్పుడు నీకు చాలా బలం వచ్చిందంటావా? అయితే నీ బలం ఏమాత్రం ఉందో ఎలా వచ్చిందో నాకు చూపించు, కనీసం ఈసారైనా నా మీద గెలువు అంటూ ఆమెను కౌగిలించుకొని మరోసారి సరసాల కాపురం మొదలుపెట్టాడు. అయితే సోమేష్ ఇన్ని సంవత్సరాల ఒంటరితనంలో ఎన్నోసార్లు నీలాంబరిని తన బిడ్డను తలుచుకుంటూనే ఉన్నాడు. అయితే ఈశ్వర్ ఎందుకోసం డిఎన్ఏ శాంపిల్స్ని అడిగాడా అని అప్పుడు తన బుర్రకు వెలగనే లేదు. కానీ ఈశ్వర్ ఇంత సడన్గా ఇండియాకి పిలిపించడంతో ఈశ్వర్ జీవితంలోకి నీలాంబరి తిరిగి వచ్చింది అని అర్థం చేసుకున్నాడు. కానీ ఆ శాంపిల్స్లో ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయో అతనికి ఇంకా తెలియదు. ఇప్పుడు ఆ నీలాంబరికి పుట్టిన బిడ్డ నాదా లేదా ఈశ్వర్ వల్ల కలిగిన బిడ్డ అనే అనుమానంతో సోమేష్ బుర్ర పలు రకాల ఆలోచనలతో పరుగు పెడుతూ ఉంది. ఏమండోయ్, మరిప్పుడు ఈశ్వర్ ఏ ప్లాన్తో సోమేష్ని పిలిపించాడంటారు? వైభవ్కి నిత్య
నిత్య తండ్రి గురించి తెలుస్తుందా? ఇప్పటికీ కూడా తన బిడ్డ పుట్టుక మీద అనుమాన పడుతున్న ఈశ్వర్ నిత్యను స్వీకరిస్తాడా? అసలు ఎవరూ లేరు, అనాథను అనుకుంటున్న సమయంలో నిత్యకు తండ్రి అంటూ వచ్చిన సోమేష్ని నిత్య అంగీకరిస్తుందా? అసలు నిత్య జన్మ రహస్యాన్ని వైభవ్ ముందు తెలుసుకుంటాడా, సూర్య ముందు తెలుసుకుంటాడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రాయండి అబ్బా కొంచెం.